నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ ఎపిసోడ్ నెంబర్ 3 పోయమ్స్ అండ్ పెయిన్. ఇది 2022లో జరిగిన కథ. ఈ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. సూపర్ స్టోరీ, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ మినిట్ లోనే ఒక ఇంటెన్స్ సీన్ ని కనెక్ట్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. ఈ మైండ్ బెండింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే మన ఛానల్లో ఉంది, తప్పకుండా అవి కూడా చూడండి. ఇవన్నీ దేనికి అది సెపరేట్ స్టోరీలు అనిపించిన అన్నిటికీ లింక్ ఉంటుంది. సో కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీరు థ్రిల్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ థర్డ్ ఎపిసోడ్ లో ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక లింక్ అయితే ఇచ్చారు. అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని కంప్లీట్ గా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి చూడండి. రానియా మన కథలో మెయిన్ క్యారెక్టర్. తను ఒక నోవెల్ రైటర్. హ్యాండ్రా తన బుక్స్ ని పబ్లిష్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. పోయమ్స్ అండ్ పెయిన్స్ అనే ఒక నోవెల్ అయితే రాస్తుంది తను. బట్ అది అనుకున్నంత హిట్ అవ్వదు. దాంతో హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుంది. బట్ పోయమ్స్ అండ్ పెయిన్స్ కి మంచి సీక్వెల్ రాసి హిట్ కొట్టాలి అన్నదే తన గోల్. తన స్టోరీ రాయడం మొదలు పెడుతుంది. మార్నింగ్ లేచి చూస్తే తను ఏం రాస్తుందో తనకు గుర్తుండదు. బట్ పీసీలో మాత్రం 21 పేజెస్ స్క్రిప్ట్ అయితే రెడీగా ఉంటుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. సరే అని స్నానానికి వెళ్లి చూస్తే వీప్ మీద చాలా పెద్ద గాయమై ఉంటుంది. ఇలా ఒక 2 days జరుగుతుంది. సో హీరోయిన్ తన స్క్రిప్ట్ గురించి ముందు ఒక వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది ప్రతిసారి. ఈ రోజు ఇలా రాద్దాం అనుకుంటున్నా, ఏమవుద్దో చూద్దామని. సో అలా చెప్పుకునేటప్పుడు స్క్రిప్ట్ రాసిన తర్వాత కూడా ఒక వీడియో రికార్డ్ చేసుకుంటుంది. నేను ఏం చేశానో తెలియదు, లేచి చూసేసరికి మాత్రం స్క్రిప్ట్ ఉంటుంది అని చెప్పి ఆ వీడియోలో చెప్పుకుంటుంది. సో అదే వీడియోని మళ్ళీ చూసి ఇది ఏం జరిగిందో అర్థం కాదు తనకి. కానీ ప్రతిరోజు కూడా తన శరీరం మీద గాయాలు చూసి తనకు భయం కలుగుతుంది. ఇంకా హీరోయిన్ ఆ పబ్లిషర్ దగ్గరికి వెళ్లి నేను పోయమ్స్ అండ్ పెయిన్స్ రాయడం ఆపేస్తానని చెప్తుంది. దానితో హెండ్రా షాక్ అయ్యి ఇలా చెయ్యకు, నీ స్టోరీ చాలా బాగుంది, మేము అందరం చదివాం, చాలా బాగా అనిపించింది, నీ స్టోరీ జెన్యూన్ గా ఉంది, సో ఈ స్టోరీ మాకు కావాలి అని చెప్తారు. దాంతో హీరోయిన్ షాక్ అవుతుంది. మీకెలా తెలుసు ఈ స్టోరీ అని? నీ స్క్రిప్ట్ మొత్తాన్ని నువ్వు గూగుల్ డ్రైవ్ లో అయితే అప్డేట్ చేసావు, అందులో మేము చదివామని చెప్తాడు. సో హీరోయిన్ మళ్ళీ ఇంటికి వచ్చి తన టికిల్ క్లాక్ ని ఆన్ చేసి స్టోరీ రాయడం మొదలు పెడుతుంది. అలాగే తను స్టోరీ రాసేటప్పుడు తనకి ఏమవుతుందో తెలియాలి కాబట్టి తన ఫ్రెండ్ కి అయితే చెప్తుంది, నేను వెబ్ కామ్ పెడతాను, ఆ వెబ్ కామ్ లో నేను స్టోరీ రాసేటప్పుడు నాలో ఏదైనా చేంజెస్ కనిపించినా, నేను సరిగ్గా రియాక్ట్ అవ్వకపోయినా సరే నన్ను అయితే ఒకసారి పిలువు అని చెప్తుంది. దాంతో హ్యాండ్రూ గాడిని అబ్జర్వ్ చేయడానికి కూర్చోబెడుతుంది. సో వాడు వెబ్ కామ్ పెట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ టిక్ టిక్ అని సౌండ్ వస్తుండగానే ల్యాప్టాప్ పైన చేతులు పెట్టి అలా టైప్ చేస్తూ ఉంటుంది. సడన్ గా తలపైకి ఎత్తంగానే తన కళ్ళు రెండు కూడా వైట్ కలర్ లోకి మారిపోతాయి. ఫింగర్స్ నాన్ స్టాప్ గా క్లిక్ చేస్తూ ఉంటాయి ల్యాప్టాప్ మీద. ఇక్కడ కట్ చేస్తే హీరోయిన్ రాస్తున్న స్టోరీలో క్యారెక్టర్స్ అయితే కనిపిస్తాయి. అందులో మెయిన్ క్యారెక్టర్ పేరు ఈజీగా ఉండడం కోసం సీత అని పెట్టా. అలాగే సీతకి ఒక కూతురు ఉంటుంది. తన హస్బెండ్ తనని 9 సంవత్సరాలుగా బంకర్ లో అయితే దాచిపెడతాడు, బయటికి వెళ్ళనివ్వకుండా. తన కూతురికి తను ప్రతిరోజు ఏదో ఒక కథ చెప్తూ ఎంటర్టైన్ చేస్తూ పిల్లల్ని అయితే పెంచుకుంటూ ఉంటుంది. కానీ తన హస్బెండ్ ప్రతిరోజు ఏదో ఒక సాకుతో సీతనైతే విపరీతంగా కొడుతూ ఉంటాడు. సో ఈ దెబ్బలు కొట్టడం ఇవన్నీ చూసి సీతకి అలాగే తన కూతురికి వాళ్ళ హస్బెండ్ అంటే భయంకరమైన భయం. ఇద్దరు కూడా వణికిపోతూ ఉంటారు వాళ్ళ హస్బెండ్ వస్తే. సో ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాదు సీతకి. వాళ్ళ హస్బెండ్ ప్రతిరోజు కొడుతూనే ఉంటాడు. స్టోరీ రాసే హీరోయిన్ ఇదంతా కూడా సీత కళ్ళతో చూస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ హస్బెండ్ వచ్చేస్తాడు. స్టోరీలో సీతని గట్టిగా కొడుతూ ఉంటాడు, అలాగే గొంతు నొక్కేస్తాడు. ఆ గొంతు నొక్కేసిన ఫీలింగ్ మన హీరోయిన్ కూడా వస్తుంది. ల్యాప్టాప్ దగ్గర కూర్చున్న హీరోయిన్ గొంతు అంతా కూడా రెడ్ గా మారిపోతుంది, ఫింగర్స్ తో నొక్కేస్తున్నట్టుగా. వెంటనే హ్యాండ్రా తన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి హీరోయిన్ అయితే కాపాడతాడు. ఇదంతా చూసి హ్యాండ్రా అలాగే హీరోయిన్ షాక్ అయిపోతారు. తను అక్కడ ఏం చూసింది అన్న మ్యాటర్ ని తన ఫ్రెండ్ కి చెప్తుంది. ఇదంతా విని షాక్ అవుతాడు హ్యాండ్రా. హీరోయిన్ ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది? నేను రాసే స్టోరీలో ఉన్న మనుషులు నిజంగా ఉన్నారా? ఇదంతా బయట జరుగుతుందా? ఎందుకు ఇదంతా అని చెప్పి తనైతే ఆలోచిస్తుంటుంది. నాకెందుకు గాయాలవుతున్నాయి? తనని మనం కనిపెట్టాలి అని డెసిషన్ తీసుకుంటుంది. ఇదంతా ఎలా తెలుస్తుంది అంటే తనకు ఒక ఐడియా వస్తుంది. సో మళ్ళీ తను స్టోరీ రాయని కూర్చుంటుంది. ఈసారి సీత బాడీలోనే హీరోయిన్ అలాగే సీత ఉంటారు. సీతకి ఎవరో మాట్లాడుతున్నట్టుగా వినిపిస్తుంది మన హీరోయిన్ మాట్లాడేది. హీరోయిన్ ఏం అడుగుతుందంటే వెంటనే అద్దం చూడు అని చెప్తుంది. సో సీత కూడా స్పీడ్ గా వెళ్తుంది, కానీ అక్కడ ఏమి అద్దాలు ఉండవు. సో కింద పడేసిన వాటర్ లో రిఫ్లెక్షన్ లో సీత అయితే తన ఫేస్ చూపిస్తుంది. ఇక్కడే మనకు రివీల్ అవుతుంది సీత ఫేస్ కూడా మన హీరోయిన్ ఫేస్ లా ఉందని. దాంతో హీరోయిన్ కి షాక్ కొట్టినట్టుగా అవుతుంది. ఏమీ అర్థం కాదు. ఇంతలో తన ఫింగర్ కి ఉండాల్సిన మ్యారేజ్ రింగ్ కనబడకుండా పోయిందని అయితే సీతకు అర్థమవుతుంది. వెంటనే తను రింగ్ కోసం వెతకడం మొదలు పెడుతుంది. తన కూతురు కూడా చెప్తుంది అర్జెంట్ గా రింగ్ అయితే వెతుకు, మీ నాన్నగారు వస్తే మన పని అంతే అని చెప్పి కంగారు పడుతుంది. సో తల్లి కూతురు ఇద్దరు కూడా ఆ రింగ్ కోసం విపరీతంగా వెతుకుతూ ఉంటారు. ఇంతలో
ఇంతలో నిజంగానే వాళ్ళ హస్బెండ్ వచ్చేస్తాడు. వైఫ్ ను కొట్టడానికి వచ్చి కొడుతూనే ఉంటాడు. ఇంతలో హీరోయిన్ తనతో ఎదురు తిరుగు అని చెప్పి బ్రెయిన్ లో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో వైఫ్ పెన్ను తీసుకుని హస్బెండ్ ని పొడి చేద్దామని ట్రై చేస్తుంది గుండెల మీద. బట్ వాడైతే చేయడ్డు పెట్టేస్తాడు. దాంతో ఆ పెన్ను అయితే చేతిలో దిగిపోతుంది. ఇక కోపం విపరీతంగా వచ్చేసిన ఆ హస్బెండ్ తనని కిందన పడేసి తొక్కేస్తూ ఉంటాడు. అలా తంతున్న ప్రతి గాయం కూడా అక్కడ ల్యాప్టాప్ మీద కూర్చున్న హీరోయిన్ కూడా తగులుతూ ఉంటుంది. ఇదంతా చూసిన హీరోయిన్ ఫ్రెండ్ మాత్రం షాక్ అయిపోతూ ఉంటాడు. ఇన్ని దెబ్బలు తగులుతున్నాయని వెంటనే తనని లేపి అక్కడి నుంచి హాస్పిటల్ కి అయితే తీసుకెళ్తాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళిద్దరికి ఒక డౌట్ వస్తుంది, తన ఫేస్ ఎందుకు హీరోయిన్ లాగే ఉందని. సో వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలని చెప్పి 12 సంవత్సరాలుగా హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడదు. కానీ ఈ విషయం ఇప్పుడు తెలుసుకోకపోతే అక్కడ ఉన్నది ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. దానికి వాళ్ళ మదర్ ఒక షాకింగ్ న్యూస్ అయితే హీరోయిన్ చెప్తుంది. తనకి ఒక ట్విన్ సిస్టర్ ఉందన్న విషయాన్ని అయితే హీరోయిన్ చెప్పడంతో హీరోయిన్ మైండ్ పోతుంది. ఇంతకాలంలో ఏ రోజు నాకు ట్విన్ సిస్టర్ ఉందని మీరు చెప్పలేదు, అసలు తను ఎందుకు మనతో పాటు లేదని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, అప్పటికున్న ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల మేము ఒక్కరినే ఎఫర్ట్ చేయగలిగాం, అందుకే ఇంకొకరిని వేరే వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చింది, అలా ఇచ్చేసాం, నీ సిస్టర్ ని నీకు దూరం చేసాం అని చెప్పి మేమే సరిగ్గా పేరెంటింగ్ చేయలేదని వాళ్ళ అమ్మ ఫీల్ అవుతుంది. సో దాంతో హీరోయిన్ అయితే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. మొత్తానికి అక్కడ దెబ్బలు తింటుంది ఎవరో కాదు, హీరోయిన్ యొక్క ట్విన్ సిస్టర్ అని తనకు అర్థం అవడంతో తను ఎలాగైనా కాపాడాలి అని డిసైడ్ అవుతుంది. సో తను వెంటనే స్టోరీ రాయడానికి కూర్చొని తన సిస్టర్ తో కనెక్ట్ అవడానికి ట్రై చేస్తుంది. అక్కడ ఎవరైనా డీటెయిల్స్ దొరుకుతాయేమో, ఎలాగైనా మనం కనిపెట్టాలి అని చెప్పి సీతాతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో సీతా బాడీలోకి హీరోయిన్ వెళ్ళి అక్కడే వాళ్ళ హస్బెండ్ కంపెనీకి సంబంధించిన ఒక కాయిన్ అయితే పడిపోతుంది. దాని మీద కంపెనీ డీటెయిల్స్ ఉండడంతో హీరో హస్బెండ్ పేరు అలాగే ఆ కంపెనీ డీటెయిల్స్ మ్యాచ్ చేసి వాడి అడ్రస్ అయితే మొత్తాన్ని కనుక్కుంటారు. సో వాళ్ళని కాపాడాలి, మనం అక్కడికి వెళ్దాం పదా అంటారు. ఈలోపు సీత కూతురుకి అయితే ఆరోగ్యం బాగోదు. 2 రోజుల నుంచి విపరీతమైన జ్వరంతో ఉంటుంది. ఎన్ని టాబ్లెట్స్ అయినా తగ్గట్లేదు. సో వాళ్ళ హస్బెండ్ రాగానే తన కూతుర్ని బయటికి తీసుకెళ్లాలి అని అతన్ని అడుగుదాం అని చెప్పి సీత వెయిట్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి హస్బెండ్ వస్తాడు. హస్బెండ్ తో తన కూతురు పరిస్థితి ఏమీ బాలేదని, హాస్పిటల్లో చూపించకపోతే ప్రమాదంగా మారేలా ఉందని, ఎన్ని టాబ్లెట్లు వేసినా తగ్గట్లేదని చెప్తుంది. ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ హస్బెండ్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా టాబ్లెట్స్ అదే తగ్గుతుంది అంటాడు. కానీ సీత మాత్రం ఒప్పుకోదు. దీంతో సీతని వాళ్ళ హస్బెండ్ కొడుతూ ఉంటాడు. ఇంతలో హీరోయిన్ అడ్రస్ మొత్తం కనుక్కున్న తర్వాత తన సిస్టర్ బాడీలోకి అయితే వచ్చేస్తుంది. తన సిస్టర్ బాడీని కంట్రోల్ చేస్తూ వాళ్ళ హస్బెండ్ కొడుతున్నాడు కదా వాడిని ఆపమని చెప్తుంది. వెంటనే సీత కూడా వాళ్ళ హస్బెండ్ ని కొట్టకుండా ఆపడానికి ట్రై చేస్తుంది. దీంతో వాడు ఇలా అంటాడు, సరే నన్ను ఎంతసేపు ఆపగలుగుతావు అంతసేపు ఆపు, ఆ తర్వాత మాత్రం నా చేతిలో నీ పని అయిపోయింది అని చెప్పి బెదిరిస్తాడు. మొత్తానికి 2 దెబ్బలు కొడతాడు. వెంటనే మన హీరోయిన్ బాడీ కంట్రోల్లోకి తీసుకొని నువ్వెవరో నాకు తెలుసు, నీ డీటెయిల్స్ నాకు తెలుసు, నిన్ను నేను పోలీసులకు అప్పగిస్తా అని చెప్పి సీరియస్ గా అంటుంది. దాంతో హస్బెండ్ కి భయంకరంగా కోపం వచ్చేస్తుంది. ఎవరితో నువ్వు నా పెళ్ళలా లేవు, నా పెళ్ళానికి ఇంత ధైర్యం లేదు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. వైఫ్ హస్బెండ్ ని తొయ్యగానే వాడు వెంటనే బయటికి వెళ్ళి నీ పని చూస్తా అని చెప్పి సుత్తి తీసుకొని అయితే వస్తాడు. సీతనైతే గట్టిగా కొడతాడు. అది కొట్టడం ఆలస్యం హీరోయిన్ సీత బాడీలోంచి వాళ్ళ హస్బెండ్ బాడీలోకి వెళ్ళిపోతుంది. దీంతో హస్బెండ్ అలాగే హీరోయిన్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఏం జరుగుతుందో ఇద్దరికి అర్థం కాదు. స్పీడ్ గా డోర్ ఓపెన్ చేసి పారిపోదామని హస్బెండ్ అయితే ట్రై చేస్తాడు. కానీ అక్కడ చూస్తే బయటకు వెళ్ళంగానే అదంతా కూడా భూలోకంలా ఉండదు. మొత్తం అడ్వాన్స్డ్ సిటీ లాగా డిఫరెంట్ బిల్డింగ్స్ అయితే మనకు కనిపిస్తాయి. అంటే ఏదో వేరే గ్రహంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటది. మనకంతా కూడా సడన్ గా బ్లాక్ రూమ్ లోకి తీసుకెళ్లిపోతారు సీన్ ని. ఫస్ట్ ఎపిసోడ్ లో మనకు కనిపించిన 2 స్పైడర్స్ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. వెంటనే మెలకు వచ్చి చూస్తే హీరోయిన్ ని హ్యాండ్ రా నిద్రలు చెప్తూ ఉంటాడు కార్లో. మనం రావాల్సిన అడ్రస్కి మనం వచ్చేసాం, వెంటనే వెళ్ళి మనం తనను కాపాడదాం పదా అంటాడు. కానీ అప్పటికే సుత్తితో హీరోయిన్ కొట్టడం వల్ల తనకైతే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది తల మీద నుంచి. వీళ్ళు స్పీడ్గా అడ్రస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద మ్యాన్షన్ అయితే ఉంటుంది. ఆ మ్యాన్షన్లో ఉన్న వ్యక్తి తన సిస్టర్ని బంకర్లో దాస్తాడు. ఆ మ్యాన్షన్లోకి వెళ్ళిన తర్వాత తెలిసేది ఏంటంటే వాడికి ఇంకో వైఫ్ అండ్ డాటర్ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఆ మ్యాన్షన్లో ఉంటారు. బంకర్లో ఇంకొక అమ్మాయి అలాగే వాళ్ళ హస్బెండ్కి పుట్టిన కూతురు ఉందన్న విషయం అయితే పైన వాళ్ళ ఫస్ట్ వైఫ్కి అయితే తెలీదు. ఇదే మ్యాజిక్. ఆ బంకర్ ఎక్కడుంది అని చూస్తే వీడి సెపరేట్ రూమ్ లో కింద బంకర్ అయితే ఉంటుంది. ఆ బంకర్ లోనే హీరోయిన్ సిస్టర్ ని అలాగే తన డాటర్ ని అక్కడ బంధించి ఉంచుతాడు వాళ్ళ హస్బెండ్. మొత్తానికి కష్టపడి వాళ్ళ అక్కని పట్టుకుని వాళ్ళ అక్కతో మాట్లాడితే సీత హీరోయిన్ ఇలా ఉంటుంది, నేను ఇప్పటి వరకు నా మైండ్ లో నేను క్రియేట్ చేసుకున్న ఒక క్యారెక్టర్ అనుకున్నాను, ఇప్పటి వరకు నువ్వు ఒక దాని నిజంగా ఉన్నావు అని నాకు తెలియదు అని చెప్పి మొత్తానికి నేను బంకర్ లో ఉన్న నీ రూపంలో బయట అయితే నేను ఏం జరుగుతుందో చూడగలిగాను అని చెప్పి చెప్తుంది.
అలా ఆ మాట చెప్పి తనైతే చనిపోతుంది. వెంటనే హీరోయిన్ తన సిస్టర్ కూతుర్ని తీసుకొని గబగబా బయటకు వచ్చేసి పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ పోలీసులు వచ్చి చూసేసరికి అక్కడ ఏమీ కనబడదు. హీరోయిన్ ని 2వ రోజు పిలిచి మీరు ఇచ్చిన కేసుకి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ మా ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదని చెప్తారు. సో హీరోయిన్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎటువంటి డీటెయిల్ కూడా ఉండదు. అసలు అక్కడ బంకరే ఉండదు, మొత్తం క్లియర్ అయిపోతుంది. సో హీరోయిన్ కి విపరీతంగా కోపం వచ్చి నిన్ను నేను ఎలాగైనా పట్టుకుంటా అని చెప్పి సీత వాళ్ళ హస్బెండ్ ని చూసైతే చెప్తుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో సినిమాటోగ్రఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఖచ్చితంగా మీరు అది చూస్తేనే అర్థమవుతుంది. మీకు పూర్తిగా ఒక గేమ్ ఆడుతున్న విజువల్స్ అయితే తీసుకొస్తారు. దీనిలో పాయింట్ ఆఫ్ వ్యూలో మనకైతే ఈ స్టోరీ మొత్తాన్ని నేరేట్ చేస్తారు. అంటే మనం ఈ స్టోరీలో జీవిస్తున్నట్టుగా చూపిస్తారు. అంత బ్రిలియంట్ గా తీసారనిపించింది నాకు. మీకు అది చూస్తే కానీ అర్థం కాదు. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా రాబోయే ఎపిసోడ్స్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.